హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ తెలుగు ఫ్యాకల్టీ, అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమణి ఇంద్రా అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మరింత సపోర్ట్ చేయండి. మరి ఇక్కడ ఏపీ డిఎస్సి 2024 సంబంధించి మరి ఎగ్జామ్స్ అనేవి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే మరి ఈ మార్చి 30వ తేదీ నుంచి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారు. మరియు అలాగే ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఎస్ఏ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారండి. మరి ఇక్కడ మెయిన్ కీలకంగా మనం ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ మనకు తక్కువ సమయం అనేది ఉంది కాబట్టి ఇంచుమించు ఒక 15 నుంచి 18 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి సార్, మరి ఈ 20 రోజుల్లో నీ ప్రణాళిక వ్యూహం అనేది ఎలా ఉండాలి అనే అంశం అనేది మనకు చాలా కీలకమండి. ఇన్ని రోజులు ఏ విధంగా చదివాము అనేది ఒక పాయింట్ అయితే, మరి ఈ 15 రోజుల వ్యవధి అనేది మరొక పాయింట్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు కొత్త అంశాలు చదివినా పాత అంశాలు చదివినా అక్కడ వచ్చిన నష్టం అనేది పెద్దగా ఏమీ కూడా ఉండదు. బట్ ఇక్కడ నువ్వు చదివేటప్పుడు ఏ విధంగా నీ అంశాలను సెలెక్ట్ చేసుకోవాలి, మరి ఏం చదవాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి అనేది మనకు చాలా కీలకమండి. మరి ఇక్కడ సంబంధించి మాట్లాడుకుంటే ఈ 15 లేదా 20 రోజులు అనుకుంటే మరి ఈ 18 రోజుల్లో ఈ ప్రణాళిక అనేది మనకి ఎలా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటే ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో ఎవరైనా సార్, అది ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఇంకొక ఎవరైనా కూడా ఎవరైనా సరే మీరు చేయాల్సిన అంశం ఏంటి సార్ అంటే కొత్త అంశాలు ఏం చదవాలి అనేసి చాలా మంది అనుకుంటారు. నేను ఈ అంశాన్ని చదవలేదు, ఇప్పుడు కొత్తగా చదువుకుంటా ఈ 15 రోజుల్లో, నేను ఆల్రెడీ చదివినాను కదా, అది గుర్తుంది కదా అనుకుంటావు. నువ్వు ఏది కూడా మనకు గుర్తుండదండి. స్మృతి విస్మృతి అనేది అందరికీ కూడా సహజంగానే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడో ఈ 20 రోజుల కింద చదివిన అంశం నీకు ఈ రోజుకి గుర్తుండడం అనేది జరగదు. అందుకోసం ఏం చెప్తున్నానంటే నీకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కానీ, లేకుంటే 3 నెలల నుంచి కానీ, లేకుంటే సంవత్సరం నుంచి కానీ, లేకుంటే 2018 నుండి కానీ నువ్వు ఏమైతే చదివావో మరి ఆ అంశాలను నువ్వు ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఆ అంశాలను మాత్రమే చదవాలంటే పాత అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కొత్త అంశాలను ఏమీ కూడా చదవకండి సార్. ఎందుకంటే ఇక్కడ మనకు 150 రోజుల సమయం అనేది లేదు, జస్ట్ 15 నుంచి 18 రోజుల సమయం అనేది మాత్రమే ఉంది. మరి కొంతమందికి 20 ఇలా కూడా ఉంటుంది. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులకి మరి ఈ సమయాన్ని ప్రాధాన్యత తీసుకున్నప్పుడు కొత్త అంశాలు ఏమీ కూడా చదవకోకుండా మరి ఏం చేయాలి సార్ అంటే పాత అంశాలను ఇప్పటికైతే ఇప్పటివరకు ఏం చదివావో, 2019 నుండి ఏం చదివావు, 2018 నుంచి ఏం చదివావో, లేకుంటే నీ ప్రిపరేషన్ 6 నెలల నుంచి ఉంటే ఏం ప్రిపేర్ అయ్యావు, లేకుంటే 3 నెలల నుంచి ఉంటే నీ ప్రిపరేషన్ ఏమయ్యావు, లేకుంటే నోటిఫికేషన్ వచ్చిన సమయం నుంచి నువ్వు ఏమైతే ప్రిపేర్ అయ్యావో మరి అదే అంశాన్ని మాత్రమే ఇక్కడ నువ్వు రివిజన్ చేసుకుంటూ ఆ రివిజన్ చేసేదానికంటే ముందు ఏం చేయాలి సార్ అంటే మరి ఏ టాపిక్ అయితే ఉంటుందో మరి ఆ టాపిక్ సంబంధించినటువంటి అంశాలు నువ్వు ప్రాక్టీస్ బిట్లను నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ నువ్వు ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక 100 క్వశ్చన్లు నువ్వు ఏదైనా ఒక బిట్ బ్యాంక్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ అనే అంశాన్ని పరిశీలించుకుందాం. మరి ఇందులో ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్ అంటే ట్రై మెథడ్స్ గా చెప్పుకునే గణితము, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఈ 3 సబ్జెక్టులు మెథడాలజీ, అలాగే తెలుగు, ఇంగ్లీష్ అండి. మరి ఈ పుస్తకంలో ఇక్కడ 5 మెథడ్స్ కలిపి ఒకే దాంట్లో ఇచ్చాం. ఈ 5 మెథడ్స్ కలిపి మనకు డిఎస్సిలో 20 మార్కులకు మనకు కీలక పాత్ర వహించనుందండి. మరి ఇది ఎలా సార్ అంటే మరి ఏదైనా ఒక అంశం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చాప్టర్ వైజ్ గా మన మెటీరియల్లో ఇందులో ఉన్నాయి కాబట్టి మరి ఇందులో ఇక్కడ ఏ చాప్టర్ అయితే ఉంటుందో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి ఇక్కడ చాప్టర్ వైజ్ పరిశీలించుకుంటే మరి ఈ చాప్టర్ వైజ్ పరిశీలించుకున్న తర్వాత ప్రతి అంశాన్ని కూడా మరి ఇక్కడ ఇందులో ఏ బిట్ ఉంది, ఆ ఏ చాప్టర్ నుంచి ఏ బిట్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫస్ట్ ఒక అంశాన్ని తీసుకుందాం సార్. మరి ఆ అంశాన్ని తీసుకున్నప్పుడు మరి బోధనకు సంబంధించి ఒక అంశం ఉంటే మరి ఆ బోధనకు సంబంధించినటువంటి ఒక చాప్టర్ను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోధనా పద్ధతులు అనేటువంటి ఒక అంశం ఉంది. మరి ఈ బోధనా పద్ధతులని ఒక చాప్టర్ ఇచ్చాను. మరి ఈ బోధనా పద్ధతుల్లో ఏమైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఇక్కడ 300 క్వశ్చన్లు, 400 క్వశ్చన్లు, 200 క్వశ్చన్లు ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మరి ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తావు. నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైతే నువ్వు మిస్టేక్ చేసావో ఆ అంశాన్ని నువ్వు మళ్ళీ ఇక్కడ ఒకసారి ఏం చేయాలా,
రివిజన్ అనేది చేయాలా. సో ఇలా ప్రతి అంశాన్ని మెథడాలజీ సంబంధించి ఈ విధంగా ప్రతి అంశాన్ని నేను ఇచ్చాను, 5 మెథడ్స్ కలిపి ఇచ్చేసాను. అలాగే తెలుగుకు సంబంధించి కూడా క్లియర్గా ఇచ్చాము. అలాగే సైకాలజీ కూడా మీకు బిడ్ బ్యాంక్ రూపంలో విడుదల చేయడం అనేది జరిగిందండి. సో నువ్వు చేయాల్సిన అంశం ఏంటి, సో ఇక్కడ ఈ మెటీరియల్ అని చెప్పాను, నీకు నచ్చిన మెటీరియల్ తీసుకో, నీకు నచ్చిన టెస్ట్ సిరీస్ బ్యాచ్ లో జాయిన్ అవ్వు, ఇబ్బంది లేదు, ఇదే మెటీరియల్ తీసుకోవాలని చెప్పడం లేదు. మరి ఏదైనా సరే తీసేసుకొని అందులో ఉండే ప్రాక్టీస్ బిట్స్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ నీ ఇక్కడ ఏమైతే మిస్టేక్ చేసావో ఆ అంశాన్ని ఒకసారి ఇక్కడ రివిజన్ చేసుకుంటూ ఈ డిఎస్సికి నీ ప్రిపరేషన్ వే అని ఉండాలి. మళ్ళీ ఇంకా ఏంటి సార్ అంటే అదనంగా మనకు ఇంకొక ప్రయోజనకరమైన అంశం ఏంటి సార్ అంటే ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని పుస్తకాలు రిలీజ్ చేసిందండి. సో ఇంగ్లీష్ పుస్తకాన్ని రిలీజ్ చేసింది, పిఐఈ చేసింది, తర్వాత మ్యాథ్స్ చేసింది, తర్వాత సోషల్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. మరి అందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్లను కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే అకాడమిక్ పుస్తకాలు కాబట్టి ప్రామాణికంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా నువ్వు కొత్త అంశాలను ఏమి కూడా చదవకుండా ఈ ప్రాక్టీస్ బిట్లను చాప్టర్ వైజ్గా మన మెటీరియల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ అంశాలను ప్రాక్టీస్ చేసుకుంటూ మరి ఎక్కడైతే తప్పు చేసావో మరి ఆ అంశాన్ని నువ్వు మళ్ళీ ఒకసారి చదివి రివిజన్ చేసి సో నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అవుతే మరి ఇక్కడ నువ్వు ఏమైతే చదివావో ఆ అంశానికి నువ్వు న్యాయం చేసినావు అని అవుతావు. ఎందుకంటే నువ్వు 10 అంశాలు చదివి అర్ధాపర్థం చదివేదానికన్నా కూడా ఒక అంశాన్ని చదివి సంపూర్ణంగా చదివితే వచ్చే ఆ అంశం నుండి మార్పు పోకుండా నువ్వు జాగ్రత్త పడ్డం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి అంశాలండి. మరి ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే సార్ సమయం తక్కువ ఉంది, మరి జీకే కరెంట్ అఫైర్స్ అనేవి మేము ఎప్పటి నుంచో చదువుతున్నాం, మరి ఆ జీకే కరెంట్ అఫైర్స్ అనేది సరిపోతుందా అనేది చాలా మంది అడుగుతున్నారండి. మరి ప్రభుత్వం ఏ సిలబస్ అయితే విడుదల చేసిందో అందులో ఉన్నటువంటి జీకే అనే అంశం అయితే సరిపోతుంది. మరి ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి మాట్లాడుకుంటే మరి ఆ జీకేను బేస్ చేసుకొని ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా మనకు చాలా కీలకమండి. సో ఇంతవరకు నువ్వు కరెంట్ అఫైర్స్ ఏం చదివావో నాకు తెలియదు. ఒకవేళ ఎవరు కూడా ఇంకా కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో కాకుంటే మరి ఇప్పటికైనా కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్ చాలా కీలకమండి. మరి కీలకం కాబట్టి ఈ జీకే కరెంట్ అఫైర్స్ కు నువ్వు సమన్యాయం ఇవ్వాలి. ఒకవేళ ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఇంతవరకు ఎవరు కూడా చదవకపోతే సో కొద్దిగా అయినా కూడా పైన కూడా ఒకసారి జీకే కరెంట్ అఫైర్స్ అంటే ఈ సబ్జెక్ట్ ను ఒకసారి రివిజన్ చేసుకుంటే సో కొద్దిగా బాగుంటుందండి. ఎందుకంటే సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థికైనా, సోషల్ అభ్యర్థికైనా, మరి మ్యాథ్స్ అభ్యర్థికైనా, సైన్స్ అభ్యర్థికైనా ప్రతి ఒక్కరికి ఈక్వల్ దెబ్బ కొట్టే అంశం ఏంటి సార్ అంటే ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశం మాత్రమే అండి. సో అందులో ఒకవేళ జీకే అనేది పక్కన పెడితే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. మరి అందుకోసం సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అలాగే పిఐఈ అనేటువంటి ఈ 2 సబ్జెక్టులలో మార్కులు చేశారంటే మరి ఏ సబ్జెక్టులో కూడా మీ సబ్జెక్టులలో మార్కులు ఎక్కువ సాధిస్తారు. బట్ ఇక్కడ పిఐఈ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి కీలకం కాబట్టి ఈ 2 సబ్జెక్టులలో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళే అక్కడ ఉద్యోగంలో ఉండడం అనేది, నిలబడడం అనేది సాధ్యమవుతుందండి. మరి ఇక్కడ సార్ కరెంట్ అఫైర్స్ మేము 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనేసి అంటున్నారండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు కరెక్టే, నేను కాదన్ను. బట్ ఇప్పుడు ఈ సమయానికి తగ్గట్టు చూసుకుంటే అటు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా సో 6 నెలల కరెంట్ అఫైర్స్ అనే వాటిని నువ్వు ఫాలో అవుతే చాలా మంచిదండి. మరి ఇంకా ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ జరిగే ముందు రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీకు ఎగ్జామ్ జరుగుతుందంటే నిన్న ఏమన్నా జరిగిందో లేదో ఒక వారం కిందట ఏమైతే కరెంట్ అఫైర్ ఉందో, కరెంట్ ఈవెంట్ ఉందో మరి ఆ అంశాన్ని కూడా నీ ఎగ్జామ్ లో నీకు ప్రత్యక్షం అవడం అనేది ఆ బిట్ అనేది అవ్వడం జరుగుతుందండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఇక్కడ వారం కిందట కదా, 10 రోజుల కిందట కదా, సో ఆ 10 రోజుల కిందట అంశాన్ని చదవాలా, నువ్వు వారం కిందట కరెంట్ అంశాన్ని కూడా నువ్వు చదువుకున్నప్పుడు మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్ కి నువ్వు సమాధానం చేయడం అనేది జరుగుతుందండి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ అన్ని అంశాలు ప్రిపేర్ అయి ఉంటే సో ఇక్కడ 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేది కొద్దిగా ఒకసారి చదవండి. లేదు ఏమి కూడా చదవలేదు సార్ అంటే కనీసం ఒక 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయిన అంశాలైనా కూడా మీరు పరిశీలించుకుంటే కొద్ది వరకు ప్రయోజనకరంగా ఉంటుందండి. సో ఇది దానికి సంబంధించి మన వ్యూహంగా ఉండాలండి. సో ఇక జస్ట్ నేనే మీకు అన్ని రోజులు చదవండి, ఇలా చదవండి, 7 గంటలకు లేయండి, 10 గంటలకు లేయండి, సో ఇలాంటి ప్రణాళికలు ఏమి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో అవి చెప్పినా కూడా వర్కౌట్ కావండి. ఎందుకంటే
గుడ్డు పెట్టేటువంటి కోడికి మాత్రమే తెలుసు ఆ బాధ, ఆ పక్కనోనికి ఏం తెలుసు ఏం తెలియదు కదా. అలాగే చెప్పేటువంటి అభ్యర్థి ఎన్ని మాటలు ఏం చెప్తాడే కానీ బట్ చదివే అభ్యర్థికి తెలుసు ఆ కష్టం ఏంటి, దాని విలువ ఏంటి అనేది. సో అందుకోసం నేను చెప్తున్నాను. సో రకరకాల మంది రకరకాలుగా సో ఈ ప్రణాళిక ఫాలో అవుతే 100కు 100 మార్కులు, 80కి 80 మార్కులు అంటారు. మరి ఆ ప్రణాళిక ఫాలో అవ్వడం అనేది ఆ అభ్యర్థికి తెలుస్తుందండి అది ఎంత కష్టమో అనేది. సో అందుకు ఒకే ఒక అంశం ఏంటి సార్ అంటే మరి పాత అంశాలని మాత్రమే నువ్వు ప్రాధాన్యత ఇస్తూ కొత్త అంశాలను కొద్ది వరకు పక్కన పెట్టేసి ఈ పాత అంశాలను ప్రాక్టీస్ చేసుకుంటూ మెయిన్ గా రివిజన్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు గెట్టిన అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశానికి కూడా నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డిఎస్సిలో సక్సెస్ అవడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని, అలాగే తెలుగు మెథడాలజీ, అలాగే తెలుగు బిడ్ బ్యాంక్ ను కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా విడుదల చేశామండి. సో ఎవరైనా కావాల్సిన వారు 6300878497 నెంబర్కి అయితే కాల్ చేయండి.